టీ20 ప్రపంచ కప్ ఆరంభం నుంచి నిలకడగా రాణించిన టీమిండియా వరుస విజయాలతో విశ్వ విజేతగా నిలిచింది. అంచనాలకు తగ్గట్టే కొందరు అదరగొడితే మరికొందరు నిరాశపరిచారు. నిలకడగా సత్తా చాటిన ఆటగాళ్లలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు ముందుంటుంది. అసలు ఈ మెగా టోర్నీకి ముందు పాండ్యా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఐపీఎల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోవడం, ముంబై జట్టును సమర్థవంతంగా నడిపించలేకపోవడం, ఫలితం ముంబై లీగ్ స్టేజ్లోనే ఇంటిదారి పట్టింది. దీంతో సారథిగా, ఆటగాడిగా విఫలమయ్యాడంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అదే సమయంలో వ్యక్తిగత జీవితంలోనూ ఒడిదుడుకులొచ్చాయి. పాండ్యా తన భార్యతో విభేదాలు వచ్చినట్లు, భరణం రూపంలో ఆస్తిని కోల్పోతున్నట్లు ఇలా పలు రకాల వార్తలు షికారులు చేశాయి. దీనికి తోడు పాండ్యా ఒంటరిగా వెకేషన్కు వెళ్లడంతో మరింత బలపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి పుంజుకున్న పాండ్యా వరల్డ్ కప్లో తన ఆల్రౌండర్ రోల్కు న్యాయం చేశాడు. బంతితోనూ బ్యాట్తోనూ నిలకడగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలకమయ్యాడు. తనను ఎన్నో మాటలన్నారని, ఇష్టానుసారం విమర్శించారంటూ తాజాగా భావోద్వేగానికి గురయ్యాడు. తన గురించి ఏం తెలియని వాళ్ళు కూడా మాట్లాడడం బాధ కలిగించిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాలమే వాళ్ళందరికీ సమాధానం చెబుతుందంటూ పాండ్యా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి.